Hello all, welcome back to Vasu Vlogs. Today's video is బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీలో ఏముంది అని అనుకుంటున్నారేమో. ఈ కర్రీని ఫంక్షన్స్లో మీరు టేస్ట్ చేసే ఉంటారు. ఇంట్లో చేసే కర్రీ ఎంతమందికి ఇష్టమో తెలియదు, కానీ ఫంక్షన్స్లో మాత్రం పక్కాగా టేస్ట్ చేసే ఉంటారు అండ్ అదైతే ఇష్టపడే ఉంటారు. అండ్ ఈరోజు ఆ స్టైల్లోనే బెండకాయ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ఆలస్యం లేకుండానైతే చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ముందుగా బెండకాయల్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోండి. ముందుగా పాన్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర అండ్ గార్లిక్ వేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ హల్దీని యాడ్ చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి లిడ్తోనైతే కవర్ చేసుకో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కొరియాండర్ వేసి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి లిడ్తోనైతే కవర్ చేసుకోవాలి. కాసేపు అయ్యాక లిడ్ ఓపెన్ చేసి ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. కర్రీ సూపీగా ఉండాలి అనుకునేవారు ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చిల్లీ పౌడర్ వేసి కలర్ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కొద్దిగా వేసుకొని మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొరియాండర్ యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మాత్రం మా వీడియోస్ నచ్చినట్టయితే like, share and subscribe to Vasu Vlogs.